డయాబెటీస్ని మేనేజ్ చేసేదానికి మన భారతదేశం నుంచే 20,000 శతకోటి రూపాయలు 20,000 బిలియన్ రూపీస్ వీఆర్ పేయింగ్ ఎవ్రీ ఇయర్. సో అనారోగ్యం మీద వాణిజ్యం. అందుకే మిమ్మల్ని అందరినీ రోగులు చేయాలని వీళ్ళంతా పకడ్బందీ ప్లాన్ అనమాట. సో ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు చాలా ఏళ్ల నుంచి టాబ్లెట్స్ ఇన్సులిన్ 3 నెలలు అంతేనా? అంతే. ఏం చేస్తారు సార్? ఏమి లేదు, సిరిధాన్యాలు తినిపించు, అంబలి తాగించు, కషాయాలు ఇవ్వు. 3 నెలల్లో మీ ఇన్సులిన్ మాయం, మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఏదైనా ఒక హాస్పిటల్ ఏమన్నా పెట్టున్నారండి? హాస్పిటల్ అని లేదమ్మా. మరి ఎలా మీకు కాంటాక్ట్ అవుతారు? అందరికీ విచారాన్ని విషయాన్ని వినిమయం చేసుకుంటున్నాం, అందరికీ చెప్తున్నాం. వేల మంది బాగు చేసుకుంటున్నారు. దాంట్లో డబ్బులు సంబంధమే లేదు, మీరు చెప్పారు కదా. ఆరోగ్యం వాణిజ్యకరణం కాకూడదు. అవును అవును. సో విషయాన్ని అందరికీ పంచుకోవాలి, అదే పని చేస్తున్నాం. మీ ఇంటికి వెళ్ళండి, వంటింట్లోకి వెళ్ళండి, ఆరోగ్యం పొందండి. మీరు ఆరోగ్యం ఎక్కడ పోగొట్టుకున్నారు? వంటింట్లో పోగొట్టుకున్నారు. ఆసుపత్రికి ఎందుకు వెళ్తారు? అక్కడ ఏమీ దొరకదు మీకు. మీకు ట్యాబ్లెట్లు స్కాన్లు దొరుకుతాయి అంతే. ఒక్కరికి ఆరోగ్యం దొరకలేదు, దొరకదు కూడా. ఆరోగ్యం వంటింట్లో ఉంది, మీరు తినే పదార్థాల్లో ఉంది, మీరు తినబోయే పద్ధతుల్లో ఉంది. కరెక్ట్. ఎప్పుడు తినాలి, ఎప్పుడు 24/7 అని రాత్రి 12 గంటలకు మీరు పొలావులు తింటే ఆరోగ్యం ఎలా వస్తుంది? మీరు మిల్లెట్ పొలావు తిన్నా కానీ ఆరోగ్యం రాదు. నిజంగా ప్రజా ప్రయోజనాల్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఐ థింక్ ఒక టైంకి ఖచ్చితంగా షాప్స్ అన్నా క్లోజ్ అయిపోతే కనీసం ఫుడ్ దొరకకుండా కడుపున ఎండగడితే కనీసం ఆరోగ్యం బాగుంటుందేమో సార్. ఈ అర్ధరాత్రి అవైలబిలిటీ ఈజ్ ఆల్సో మేజర్ ప్రాబ్లం కదా సార్. దట్స్ కరెక్ట్. అంటే ఉపవాసం రోగం ఉన్నప్పుడు పర్వాలేదమ్మా, అతి ఎక్కువ తినేలాగా. మరి 21 రోజులు మీరు ఉపవాసం ఉంటే చనిపోతారు. సో లంకనం పరమౌషధం అనేది మీ రోగం ఉన్నప్పుడు మాత్రం. అదే మీ జీవన విధానం కాదు, కాకూడదు కూడా. అందుకే దేవుడు ఇంత అద్భుతమైన ఆహార పదార్థాలను ఇచ్చాడు. సో మనం అవన్నిటినీ గమనం తీసుకొని జీవనాన్ని సాగించాలి. సో లంకనం పరమౌషధం ఒప్పుకుంటాను, ఉపవాసం మంచిదే, కానీ రోజు ఉపవాసం ఉండదు. యూ నీడ్ ఎనర్జీ. ఆ పిష్ట పదార్థాన్ని బర్న్ చేయాలి. బర్న్ చేస్తున్నప్పుడు వచ్చిన కల్మషాల్ని తీసేసే గుణం మీ ఆహారంలోనే పొందుపరిచాడు. ఆ ఆహారమే మిల్లెట్స్. గవర్నమెంట్ తలుచుకుంటే ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం ఎంతసేపు? 2000 నోట్నే క్లోజ్ చేస్తారు కదా సడన్గా. అలాంటిది ఒక ప్లాస్టిక్ని బ్యాన్ చేయలేరా? మీలాంటి వాళ్ళందరూ నడుము కట్టుకుని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అంటే? నేను ఒక్కడనే క్వశ్చన్ చేస్తున్నా. నేను అన్నీ క్వశ్చన్ చేస్తున్నాను. అక్షయ్ కుమారు, దేవగన్లు, వీళ్ళందరూ షారుఖ్ ఖాన్లు వచ్చి గుట్కాలు అమ్ముతున్నారని పబ్లిక్ ప్లాట్ఫారంలో అడుగుతున్నాను, ఎందుకు దీన్ని చేస్తున్నారు? ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళాలని చెప్పాలంటే గవర్నమెంట్లు సారాయి అమ్ముకొని బతుకుతున్నారు కదా. ఈజ్ ఇట్ ఏ జాబ్ ఆఫ్ అ గవర్నమెంట్ టు సెల్ లిక్కర్ టు పీపుల్? మేజర్ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పుకుంటున్నారు. ఈజ్ దట్ ఏ వే టు లివ్? గవర్నమెంట్ ఏమిటి, సారాయి అమ్మడం ఏంటి? ఈ ప్రశ్న ఎవరు అడగటం లేదన్న. నేను 20 సంవత్సరాల నుంచి అడుగు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? కారణం తెలుసా? కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఈ వ్యవస్థ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయింది. ఎలక్షన్స్ వస్తే కార్పొరేట్ కంపెనీలు ఈ పార్టీలకి ఫండ్స్ ఇవ్వాలి. ఈ వ్యవస్థ మారాలి. ఈ ఒకదానికి అవును సార్ ఇరుక్కుపోయిందమ్మా. అంటే మీరు ఒక్క ప్రశ్న వేస్తే ఇవన్నీ తీగలాగితే కదిలినట్టు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ గట్టిగా అందరూ చర్చిస్తూ ఉంటేనే మార్పు వస్తుంది. అవును సార్. మనం మాట్లాడటం లేదు, మనకు కార్పొరేట్ హాస్పిటల్స్ అవసరమా అనే చర్చ ఉండాలి. ఆరోగ్యంగా ఉండేదానికి ఇవన్నీ అవసరమా? కాదు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ప్రక్షాళన అనేది జరగాలంటే మీ పాయింట్స్ ఏంటి సార్? మిల్లెట్స్ పెంచుకొని అందరూ తినాలి. మీరు ప్రక్షాళన అనే పదం వాడారు కాబట్టి మన తిరుపతి తిమ్మప్ప ప్రసాదంలో కూడా ఆయనకేమీ ఇబ్బంది లేదమ్మా, ప్రక్షాళన చేసుకున్నాడు. గోమూత్రంతో శ్లోకం చెప్పేస్తే అయిపోయింది. కానీ మీ పొట్టలోకి పోయిన అంశాలను ఏం చేస్తారు మీరు? దాన్ని ప్రక్షాళన చేయాలంటే కావాల్సింది అద్భుతమైన పీచు పదార్థం ఉన్న పౌష్టికాంశయుతమైన ఆరోగ్యాన్ని మీకు ప్రసాదించే ఈ సిరిధాన్యాలే. కానీ సార్ ఇందాక మీరు అద్భుతమైన మాట అన్నారు,
ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో వాళ్ళు దేనికోసం యాడ్ చేస్తున్నారు. సరే డబ్బు సంగతి తీసి పక్కన పెడితే కూల్ డ్రింక్లు ఎంత బిజినెస్ చేస్తున్నాయి సార్. మరి వాళ్ళకేమమ్మా వస్తారు ఊరికి ఇలా బాటిల్ చూపిస్తారు వెళ్ళిపోతారు. అవును, తాగేది ఆరోగ్యాన్ని పాడు చేసుకునేది మన యువత. సో వాళ్ళకు తలలో అది ఉండాలి. బట్ వాళ్ళకు కోట్లు డబ్బులు ఇస్తారు. నిజానికి వాళ్ళు తాగరు, ఆ విషయం అదే వీళ్ళకి తెలియదు. చెప్తున్నా. నేను చెప్తున్నాను అదే, వాళ్ళు తాగరు ఊరికే యాడ్ కోసమే. అదే అంతే, అది నాటకం అది. కానీ నమ్మిస్తున్నారు. ఎంత అలవాటు అయిపోయిందంటే ఒక బిర్యానీ తిన్నాక థమ్స్అప్ తాగడం అలవాటు, లేదా ఒక పెప్సీ తాగడం అలవాటు. ఇప్పుడు అవన్నీ వదిలేయండి. గుడుల మనం ముందు దేవస్థానానికి వెళ్తే పూలమాలలు ఉండేటివి, ఇప్పుడు గుట్కా మాలలు కనిపిస్తున్నాయి. అవునా కదా? మనం ఎందుకు దాన్ని ప్రశ్నించడం లేదు? గవర్నమెంట్ ఎందుకు దాని గురించి ఒక పొల్లు కూడా లేదు కదా? అవును. సో ఇలాంటివన్నీ మనం అందరం మాట్లాడాలి. అవును. స్కూల్ పిల్లల్లో ఈ అవగాహన కలుగ చేయాలి.